శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో వరకు మనము ముద్రల గురించి చెప్పుకుంటూ ఏక సందాహిని ఏక సంవాహిని అని చెప్పి రెండింటిని కుండలిని శక్తి యొక్క శక్తిని మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శక్తిని పొంది అంతరాత్మ శక్తితో మనం లీనం అవ్వడానికి లయం అవ్వడానికి రెండు వేరే అన్నమాట. సో మనం ఆ రెండింటిని సాధించుకోవడానికి ఫైనల్గా ఆ రెండు ముద్రలతో నేను ఇప్పటి వరకు చెప్పవలసినటువంటి ముద్రలన్నీ కంప్లీట్గా చెప్పేశాను అనమాట. ఈ 17 ఎపిసోడ్స్గా నేను ముద్రలు చెప్పడానికి కారణం కానీ లేకపోతే అవి తెలుసుకోవాలన్న ఆలోచనతో కానీ నేను ఇప్పటి వరకు దానిని ఎక్స్ప్రెస్ చేశాను, చెప్పడం అయితే జరిగిందనమాట. కానీ ముద్రలలో ఎక్కువ శక్తి అనేది తీసుకోబడతాం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వాటిని చేయవాలి అనేసి మనం చాలాసార్లు అయితే చెప్పుకున్నాం. ఇక్కడ మనకి తెలియాల్సింది ఇంకొకటి విషయం ఉన్నది. మనము ఈ 17 ఎపిసోడ్స్గా ఏ ముద్రలు అయితే మనం సాధించుకుంటూ ఉంటామో అవన్నీ కూడాను అయిపోయి నుంచి కూడాను మనము అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గమ్యస్థానానికి చేరేసిన తర్వాత లక్ష్యానికి చేరిన తర్వాత మనము అక్కడనే స్థిరంగా ఉండడానికి సాధన అనేది మళ్ళీ అవసరం అవుతుంది అనేసి మనము చెప్పుకున్నాం. సో కాబట్టి ఏ ముద్ర వేసుకున్నా ఎందులో మీరు సాధనలు చేసినా కూడాను మనము చివరిగా అయినటువంటి మూల స్థానానికి చేరుకొని గమ్యస్థానంలో అక్కడనే ఉండడానికి కావలసినటువంటి శక్తిని సంపాదించుకుంటూ పోవడమే చివరి సాధన అనేసి అని గమనించాలి. సో మనకు ఈ మూల స్థానం అనేది లేకపోతే మూలం అనేది ఎందుకు అవసరము అనేది కూడా ఒక ఎపిసోడ్ మనము చేసుకుందాం. ఇప్పుడుకైతే మనం చెప్పుకున్నట్టు పుట్టుక మరణం గురించి మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ రెండు అన్నమాట. ఇది మనకందరికీ తెలుసు, పుట్టుక అంటే జననము, మరణము అంటే చావు అనేసి అందరికీ తెలుసు. కానీ అవి కూడా ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, వాటి యొక్క రహస్యం కానీ లేకపోతే వాటిలో ఉండే అంతరార్థం ఏమి అనే విషయము తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ వీడియో చేసుకోవడానికి కారణం అన్నమాట. సో అందులో భాగంగా మనము మొదట మరణం గురించి చెప్పుకుందాం. మరణము అందరికీ తెలిసినటువంటి, అందరికీ వచ్చేటువంటి క్రియ కాదు, ప్రక్రియ. సో ప్రక్రియ అన్న విషయం అందరికీ తెలుసు, నిజమే. పుట్టిన ప్రతి ఒక్క మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది అనేసి, కానీ మరణం అనేది ఖచ్చితంగా జరగాలి అన్న విషయం అయితే కాదు, జరిగి తీరే ప్రక్రియ అయితే కాదనమాట. కాకపోతే మనము మన శక్తి కొద్దీ మన స్థితికి తగినట్లు మనం తెచ్చుకున్నటువంటి ఈ శరీరము ఎంతకాలం అయితే ఉండాలో అంతకాలం వరకే జీవనం సాగించాలి, ప్రాణంతో ఉండాలి అని నిర్దిష్ట సమయానికి మనం నిర్ధారించుకున్నాం. కాబట్టినే మరణం అనేది అందరికీ రావడం అనేది జరుగుతున్నదన్నమాట. సో మనము అందరికీ కాదు అన్న ఒక విషయం చెప్పారు కదా, అది ఎలా అనేసి అంటే మనకు పురాణాలు తీసుకున్నప్పుడైతే అశ్వత్థామ మహర్షి, తర్వాత హనుమంతుడు, నారదుడు వీళ్ళందరూ కూడాను మనకి పురాణాలలోనే చిరంజీవులుగా ఉన్నారు అనేసి అన్న విషయం అందరికీ విదితమే. మరి వాళ్ళు మనకు కనిపిస్తారా అనేసి అంటే శరీరాన్ని శక్తివంతంగా చేసుకున్నారు కాబట్టినే మనం కూడాను శక్తిని సంపాదించుకొని మన శక్తితోనే, అది ధ్యాన సాధనలో శక్తి అయినా కానీ లేకపోతే మనం పెంచుకున్న శక్తి అయినా కానీ అలా శక్తితోనే మనము దానిని లేకపోతే వాళ్ళని చూడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ ముగ్గురిని మనమైతే పురాణాల నుంచి చూసినటువంటి వ్యక్తులు. తర్వాత ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి కొంతమంది మహర్షులు కానీ లేకపోతే ఋషులు కానీ హిమాలయాల్లో ఉన్నారు అని చెప్పుకుంటూ ఉంటాం. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి మహావతార్ బాబాజీ. అంతేకాకుండా మనము పుస్తకాలు చదివినప్పుడు లేకపోతే కొంతమంది యోగుల చరిత్రలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంకా చిరంజీవులుగా హిమాలయాలలో అయితే ఉన్నారు అనే విషయము చాలామందికి అర్థమవుతుంది. మనము డీప్గా అంటే హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, టిబెట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఋషులను కానీ మునులను కానీ చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ప్రయత్నం చేయాలి అనుకుంటే హిమాలయాలలోనే వాళ్ళని వెతకవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట.
ఇలా ప్రతి ఒక్కరూ కూడాను సన్యాసం తీసుకున్న వాళ్ళు కాశీకి వెళ్ళడము, లేకపోతే సన్యాసం తీసుకునేశారు, ఇంకొక పుణ్యక్షేత్రంలో స్థిరపడినారు అనే విషయాలను మనము వినే ఉంటాం. ఆ కాశీ తర్వాత వాళ్ళు చేసే సాధనలంతా కూడాను హిమాలయాలలో చేసుకుంటూ అఘోరాలుగా కానీ అక్కడ ఉండేటువంటి సాధువులుగా కానీ వాళ్ళు తయారవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అందులో ఏ శక్తి లేకపోతే, ఏ ఆనందం లేకపోతే వాళ్ళు వాటిని ఎందుకు పొందాలి అనుకుంటారండి? మనం ఆలోచించవచ్చు. మనకి డబ్బులు ఉన్నది అనేసి అంటే సర్వ సుఖాలు మనకి సొంతం అవుతాయి. సుఖాలు అనేది అండర్లైన్. సో ప్రతి ఆనందాన్ని పొందుతాము, ప్రతి సంతోషాన్ని పొందుతాము అనేసి అనుకుంటూ ఉంటాము. మరి ఇవే శాశ్వతము అని అనుకున్నప్పుడు చాలామంది ఇవన్నీ వదిలేసి ఎందుకు సన్యాసం అనేది తీసుకుంటున్నారు? హిమాలయాలకు, కాశీలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు అంటే సుఖమైన, సంతోషమైన, ఆనందమైన ఈ మూడు శరీరానికి, బుద్ధికి, మనసుకు మాత్రమే సంబంధించినది కాబట్టి, అంతకు మించినటువంటి ఆత్మకు చేరాలి అనేసి అంటే అక్కడ ఆనందాన్ని పొందాలి అన్న ఆలోచనతోనే సాధనలు చేసుకుంటూ, సన్యాసాలు తీసుకుంటూ, అంతకు మించి అఘోరాలు కానీ లేకపోతే చాలామంది సాధనలు చేసుకుంటూ సాధువులుగా, మునులుగా హిమాలయాల్లో మనకి ఉండిపోవడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారు? సో ఆత్మకు ఉండేటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని చవి చూసిన తర్వాత శరీరానికి సంబంధించిన సుఖము, సంతోషము, మనసుకు సంబంధించినటువంటి ఆనందము ఇవన్నీ కూడాను మనకి చాలా తక్కువ అనేసి అని అర్థమవుతుంది. కాబట్టి ఆత్మ యొక్క ఆనందాన్ని పొందినటువంటి వ్యక్తి దాని తర్వాత ఉండేటువంటి బ్రహ్మానందాన్ని, పరమానందాన్ని, విశ్వానందాన్ని, అంతరాత్మ యొక్క ఆనందాన్ని పొందగలిగినాడు అనేసి అంటే, అక్కడే ఉండగలిగినాడు అనేసి అంటే అటువంటి వ్యక్తికి ఈ ప్రాపంచికంలో, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాపంచికంలో ఉండేటువంటి మన కంటికి కనిపిస్తున్నటువంటి శక్తితో కాకుండా మనం చూసేటువంటి పదార్థాల గురించి చెప్తున్నాను. సో అటువంటి పదార్థాలన్నీ కూడాను అశాశ్వతమే, నశించేటివే అన్న విషయము వాళ్ళకి తెలుసు. కాబట్టినే అశాశ్వతమైనటువంటి, అనంతమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆనందంలో నిత్యం ఉండాలి అని కోరుకోవడము, దానిని సాధించాలి అనే తపనతోనే వాళ్ళు సాధనలన్నీ చేసుకుంటూ మనము ఒక 2 నిమిషాలు ఐసుగడ్డని మనం చేతిలో పెట్టుకోవడానికి మనము చాలా ప్రమాదంతో కూడుకున్న పని. అటువంటి వాళ్ళు నిరంతరం హిమాలయాల్లో ఉండాలి అనేసి అంటే సాధనలతో ఎంతటి శక్తిని, ఎంతటి ఉష్ణాన్ని కలిగి ఉండాలో మనమే అర్థం చేసుకోవచ్చు. సో ఆ విధంగా వాళ్ళు ఆ సాధనలతో వాళ్ళ శరీరానికి ఉండేటువంటి, మనం చెప్పుకున్నాం కదా, కొంతకాలమే జీవన పరిమాణాన్ని మనం తెచ్చుకుంటాం. కాబట్టి ఆ జీవిత కాలాన్ని పెంపొందించుకోవడానికి కావలసినటువంటి సాధనలన్నీ చేసుకుంటూ ఎక్కువ ఆయుష్ని, అంటే ఎక్కువ వయసు కలిగి ఇంకా బ్రతకడానికి, ఇదే శరీరంతో బ్రతకడానికి కావలసినటువంటి శక్తిని అంతా కూడాను సాధనలతో సంపాదించుకుంటూ ఉంటారనమాట. అందుకనే మహావతార్ బాబాజీకి 2500 సంవత్సరాలని చెప్పడానికి కారణం అనమాట. అంతేకాకుండా ఇంకా మనం చెప్పుకున్నట్టు సాధనలు చేసేటువంటి వ్యక్తులను చూసినప్పుడు 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు అని మనము ఆ సన్యాసులను కానీ వాళ్ళని కనుక, అంటే మనం గాన పట్టుకొని అక్కడికి వెళ్ళి గాన చూడగలిగితే అటువంటి వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తారు అని నేనైతే పుస్తకాల్లో చదివాను. నేను ఎవరినైనా, ఏ గురువునైనా కూడాను నేను ధ్యానంలో కలుసుకోవడం అయితే మాత్రమే జరిగింది. కానీ అది కూడాను తెలిసిన వాళ్ళైతే తక్కువ మంది. తెలియకుండా ఉండేటువంటి, అంటే ఆల్రెడీ నేను చెప్పాను, పేర్లు అయితే నాకు పట్టుకోవడం కష్టం అనేసి. ఒక గురువు వచ్చినారు, ఒక విద్యను నేర్పించినారు, నేను ఆ విద్యని నేర్చుకున్నాను, అంతవరకే నేను తీసుకున్నాను అనమాట. ఈ ముద్రలు కూడా నేను ఆల్రెడీ చెప్పాను. నాకు అన్నీ కూడాను ముద్రలు కానీ, ధ్యానం కానీ, ఏ విషయాన్ని ఇప్పటి వరకు నేను చెప్పినది కానీ ఇంకా చెప్పబోయేటి కానీ అన్నీ కూడాను నేను ధ్యానంలో పొందబడినవే. నా సొంతంగా నా లోపల నుంచి వచ్చేటువంటి ఆత్మ యొక్క సందేశాలను కానీ సందేహాలు తీర్చుకుంటూ నేను పొందినటువంటి పరిజ్ఞానమే అన్నమాట. అంతేకాకుండా పక్కన వచ్చేటువంటి, అంటే మనకు గురువులలో కూడా 2 రకాలని చెప్పుకున్నాం. ఒకరు
ప్రత్యక్ష గురువు, 2 పరోక్ష గురువు. మనకు భూమి మీద జీవించి ఉండేటువంటి కనిపించేటువంటి గురువుల ద్వారా మనం పొందేటువంటివి ఒకటి పరోక్ష గురువులు. అంటే మన కంటికి కనపడకుండా మనము ధ్యానం చేసినప్పుడు కానీ, కళ్ళు మూసుకున్నప్పుడు కానీ, ఆ ఒక గురువు కానీ, ఒక దేవుడు కానీ, ఒక శక్తి కానీ మనకు వచ్చి ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మనం పొందపడడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ క్రమంలో మనకు ఇక్కడ మరణము అని చెప్పడానికి కేవలం అది పదం. శరీరం నశించడానికి కావలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆ సందర్భం అనేది మనకు జరుగుతుంది, అంతే అన్నమాట. సో ఇది సందర్భము అని చెప్పడానికి న్యాచురల్ డెత్ అంటే ఒక మనిషి సాధారణ మరణాన్ని పొందినప్పుడు అది సందర్భం అవుతుంది. అదే సంఘటన అనేసి అంటే మనకు హఠాత్తుగా యాక్సిడెంట్లు అవ్వడము, ఒక చోట నుంచి కింద పడిపోయి చనిపోవడము, లేకపోతే పాము కాటు, ఇటువంటివంతా కూడా సంఘటనలు అన్నమాట. అవి హఠాత్తుగా అప్పటికప్పుడు జరిగేటువంటి సంఘటనలు. సో మరణము అనేది అది సంఘటన అవనివ్వండి, లేకపోతే సాధారణమైనటువంటి సందర్భం అన్నా అవ్వనివ్వండి, మన జీవితకాలం పూర్తి అయినది అని అనుకున్నప్పుడు వచ్చేదన్నమాట. సో ఇటువంటి మరణాన్ని మనము ఎక్కువ సమయం పొడిగించుకుంటూ పోతే అది సాధనలతోనే సాధ్యమవుతుంది. మనం అనుకోవచ్చు, మన తిండి ద్వారా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలతో మనం ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతాము అనేసి. నిజమే, అది కూడా ఒక పద్ధతి. ఎందుకు అనేసి అంటే అలా శాకాహారాన్ని తీసుకుంటూ, అల్పాహారాన్ని, కొంతగా ఆహారాన్ని తీసుకుంటూ మన జీవిత చక్రాన్ని కూడాను పొడిగించుకుంటూ ఉండడం అనేది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏది అనేసి అంటే సాధనలు. అది యోగ సాధన కానీ, ఎక్సర్సైజులు కానీ, ధ్యాన సాధన అనేది ఖచ్చితం. ఎందుకు అంటే ధ్యాన సాధనలు చేసినప్పుడు మనకు ఎక్కువ ఆహారంతో పని ఉండదన్నమాట. కాబట్టి ధ్యాన సాధన అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. యోగా అంటే ఎక్సర్సైజ్ మళ్ళీ. సో అవి యోగా, ఎక్సర్సైజు, శరీరానికి శారీరక శ్రమతో కూడుకున్నటువంటి వ్యాయామాలు, ఆహార నియమాలు, ఇవన్నీ కూడా శరీరంలో జీవశక్తిని పెంపొందించుకుంటాయి కొంతవరకు మాత్రమే. అదే కనుక ధ్యానం చేసినట్లయితే ధ్యానంలో తీసుకునేటువంటి శక్తితో మనకు జీవశక్తి పెరుగుతుందన్నమాట. ప్రాణానికి ప్రాణశక్తి తీసుకోవడానికి, ప్రాణం తీసుకొని ఎక్కువసేపు నిలవడానికి ఈ ధ్యాన శక్తి ద్వారా ధ్యానాన్ని మనము ఎక్కువ చేసినప్పుడు ఆ ధ్యాన శక్తితో మనము జీవశక్తిని తీసుకొని శక్తుల యొక్క ఆయుష్ను అంటే ఆహార పదార్థాలతో కాకుండా మనము దానిని పెంచుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇటువంటి క్రమంలో మనము ఎటువంటి ఆహారం తీసుకోకుండా ధ్యానం ద్వారా శక్తిని పెంచుకోవడం ద్వారా మనకు ఆహారంతో పని ఉండదన్నమాట. సో ఆహారం ద్వారా మనం పెంచుకునేది కొంతకాలమే. మహా అయితే చివరి క్షణాలలో వాళ్ళు ఆహారం తక్కువ తీసుకోవడము, లేకపోతే తీసుకోకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అదే కనుక ధ్యాన శక్తిలో మనం ధ్యానాన్నిలో కనుక శక్తిని తీసుకున్నట్లయితే వాళ్ళు ఇంకా ఎక్కువ జీవించడానికి 200, 300 ఆ పైన ఎంతన్నా కానివ్వండి, వాళ్ళు కూడా అంతా కూడాను ధ్యాన శక్తితో వాళ్ళ మరణాన్ని ముందుకి అంటే కేవలం ముందుకు తోస్తూ ఉంటారు. ఎంత ధ్యాన శక్తి ద్వారా జీవులకు ఉండేటువంటి ప్రాణంని కాకుండా శక్తిని పెంచుకుంటూ ఉంటారు. ఈ జీవులకు ఆటోమేటిక్గా వాళ్ళకి మరణం అనేది కొంతకాలం ముందుకి జరుగుతూ పోతుందన్నమాట. అలా కాదు అనేసి అంటే ఇప్పుడు సగటు జీవన పరిణామం వచ్చేసి 60 నుంచి 70 లేదంటే 70 నుంచి 80కి అయితే పడిపోయింది. అది కూడాను రోగగ్రస్తంగా రోగాలతో పాటు మనం జీవనాన్ని సాగిస్తూ ఉన్నామన్నమాట. సో అలా మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడి వరకు అందరికీ తెలిసినటువంటి సాధారణ విషయమే మరణము అనేది అని. మరి మరణం అనేది సంభవించడానికి కూడాను ఆ సందర్భంలో ఏం జరుగుతుంది అనేసి అంటే మనము హఠాత్ పరిణామం జరిగినప్పుడు ఆ సందర్భాలలో మనకేమవుతుంది అంటే వెంటనే మనలో ఉండేటువంటి పంచభూత శక్తులోను, ఇది కూడా చెప్తున్నాను నేను తెలుసుకున్నటువంటి స్వయంగా, అంటే చూసి కానీ నేను ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను అన్నాను కదా, అలా తీసుకున్న 2 ఎగ్జాంపుల్స్ మా అత్తగారు చనిపోయినప్పుడు నేను గమనించినటువంటి విషయాన్ని కానీ, మా నాన్న చనిపోయినప్పుడు ఈ 2 విషయాలలో నేను తీసుకున్నటువంటి విషయాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఒకటి హఠాత్ పరిణామము, ఒకటి మామూలుగా స్లోగా జరిగిందనమాట.
సో మా అత్తగారి విషయంలో మరణం అనేది ఎలా ఉండింది అనేసి అంటే, మొదట ఆమెకి క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమె శరీరంలో ఉండేటువంటి ఘన పదార్థం అనేది తగ్గుతూ వచ్చింది, అంటే భూశక్తి తగ్గుతూ వచ్చింది అనమాట. తర్వాత జల పదార్థం, శరీరంలో ఉండేటువంటి బ్లడ్ తగ్గడము, నీరు తగ్గడము, ఆ నీరు తగ్గిన దానివల్ల ఆ నీరంతా కూడా కాళ్ళకు చేరి కాళ్ళు లావ్ అవ్వడము అలా జరిగిందనమాట. తర్వాత అగ్నిశక్తి, ఆ అగ్నిశక్తి ద్వారా తను తీసుకునేటువంటి ఆహారము జీర్ణం అవ్వకుండా ఎక్కువసేపు ఉండడం అనేది, తక్కువ ఆహారం తీసుకోవడం అనేది, లేకపోతే ఆహారం అనేది పూర్తిగా తగ్గడం అనేది జరిగింది. తర్వాత వాయుశక్తి, ఆమె పడుకున్నప్పుడు దగ్గు రావడం వల్ల బ్రీతింగ్ అనేది లేకుండా వాయువుని కూడా తక్కువగా తీసుకోవడానికి, ఆయాసం రావడానికి అక్కడ అవకాశమైందనమాట. సో చివరిగా ఇది కేవలం ఆమె చనిపోయేటువంటి లాస్ట్ 4 గంటల్లో జరిగిన పరిణామం అన్నమాట. ఆకాశ శక్తి, తనలో ఉండేటువంటి శక్తి అంతా కూడాను, అంటే మరణానికి తను వెంటనే చనిపోవడానికి కావలసినటువంటి శక్తి కూడా తక్కువయ్యి, అంటే ఆకాశ శక్తి కూడాను తక్కువయ్యి చనిపోవడం అనేది జరిగిందనమాట. అంటే నేను గమనించిన దాని ప్రకారము ఇది చెప్పడానికి కారణమవుతున్నది. సో మొదట భూశక్తి, తర్వాత జలశక్తి, అగ్నిశక్తి, వాయుశక్తి, ఆకాశ శక్తి, ఈ విధంగా ఒక్కొక్కటిగా శరీరంలో నుంచి తగ్గుతూ 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 వస్తుందన్నమాట. మనం ఇంకా గమనించినట్లయితే మనకు వయసు పెరిగే కొద్దీ చాలామంది నాకు చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, ముక్కు వాసన తగ్గిపోయింది, నాలుక రుచి లేదు, ఆకలి లేదు అని చెప్పి సెన్సెస్, అంటే శరీరానికి ఉండేటువంటి సెన్సెస్, స్పర్శలు అన్నీ కూడాను తగ్గడం అనేది గమనిస్తూ ఉంటాం. ఇదంతా కూడాను స్పర్శలంతా పోతూ పోతూ ఈ 5 స్పర్శలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా వెళుతూ వెళుతూ ఒక్కొక్కటిగా శరీరంలో ఉండేటువంటి అది పంచతత్వాలు కానీ పంచస్పర్శలు కానీ తగ్గిపోతూ తగ్గిపోతూ చివరికి వాళ్ళకి చనిపోవడానికి కావాల్సినటువంటి శక్తిని మాత్రమే ఉండి, అంటే ఆకాశ శక్తి కూడా తగ్గిపోయి చావడానికి, అంటే శరీరం లో నుంచి ఆత్మ బయటకు రావడానికి కావాల్సినటువంటి శక్తిని మాత్రమే కలిగి ఉండి మరణాన్ని అనేది పొందబడతారనమాట. ఇది మా అత్తగారి విషయంలో స్లోగా జరిగినటువంటి ప్రాసెస్లో నేను గమనించినటువంటి విషయము, తెలుసుకున్నటువంటి విషయం. మరణం గురించి అంతకు ముందు తెలిసినా కూడాను ఎక్స్పెరిమెంటల్గా నాకు ప్రత్యక్షంగా జరిగినది ఇదనమాట. ఇంకొకటి, మా నాన్నగారు చనిపోయినప్పుడు అక్కడ హఠాత్ పరిణామం, అంటే హార్ట్ అటాక్ అనమాట మా నాన్నది. సో అక్కడి క్రమంలో ఏమవుతుంది అంటే వాళ్లకు అక్కడికే మనము హార్ట్ అటాక్లో కానీ లేకపోతే హఠాత్తుగా జరిగేటువంటి సంఘటనలు పరిణామాలలో వాళ్ళు అప్పుడే జరిగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడాను కంటికి కనపడకుండా, అంటే వితిన్ సెకండ్స్లో జరిగిపోయినటువంటి హార్ట్ అటాకుల్లో కూడాను కంటికి కనపడినటువంటి ఈ భూశక్తి, జలశక్తి, ఈ 5 శక్తులు కానీ సెన్సెస్ కానీ అన్నీ కూడాను ఒక్కసారిగా, అంటే ఒకే క్షణంలో అనుకోండి, ఒకే క్షణంలో అవి బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ శక్తి అంతా కూడా. అందుకని హఠాత్ పరిణామం. ఇటువంటి క్రమంలో మనకంతా కూడాను వాళ్ళు 1 నుంచి 5కు రావడానికి కొంతకాలం, మరణం అంటే పడక మీద ఉండడంలో 1 నుంచి 5 వరకు రావడానికి కొంత సమయం తీసుకుంటారు. అదే కనుక హఠాత్ పరిణామంలో వెంటనే అది సెకండ్స్లో జరిగిపోతుందన్నమాట. అందుకనే మనం కాన గమనించినట్లయితే వెంటనే చనిపోయిన వ్యక్తికి కొంత సమయము శరీరము వేడి ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే కనుక బెడ్ మీద ఉండి కొంతకాలం తర్వాత వాళ్ళు చనిపోవడం అనేది జరిగినప్పుడు వాళ్ళ శరీరం అనేది వెంటనే చల్లబడడం అనేది జరిగిపోతూ ఉంటుంది. అంటే ఈ రెండింటికి మనకు ఒక తేడా కానీ వ్యత్యాసం కావాలి అనేసి అంటే ఇది అన్నమాట. అలా కాదు, హఠాత్ పరిణామంలో వీళ్ళు ఒకేసారి ఈ 5 శక్తులను బయటకి పంపించేస్తారు. అంతేకాకుండా శరీరంలో నుంచి ఆత్మ అనేది బయటకు ఒక్కసారిగా రావడం అనేది జరుగుతుంది. సో మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఎలా అనేసి అంటే, మనం ఒక చెట్టుని కొయ్యాలి అనేసి అని అనుకున్నప్పుడు రంపంతో మనము ఒక అర్ధగంట కోస్తామన్నమాట. అదే చెట్టుని నరకాలి అనేసి అనుకున్నప్పుడు, లేకపోతే హఠాత్గా ఒక పిడుగు పడినప్పుడు ఆ చెట్టు వెంటనే విరిగిపోతుంది. ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఆ విధంగా చెట్టు విరిగిపోయినప్పుడు మనకు అర్ధగంట శ్రమ పడలేదు కదా,
సో ఆ విధంగా ఈ మరణాల్లో కూడా ఉండేటువంటి 2 రకాల గురించి, మరణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరణం అనేది ఇంత సమయంలో రావాలి, ఇప్పుడు రావాలి అనడానికి కూడాను మనకు ఒక చిన్న కొలత అనేది ఉందన్నమాట. అది ఏమి అనేసి అంటే, మనిషి పుట్టుక జననం జరిగిన తర్వాత తను తీసుకునేటువంటి మొదటి శ్వాసతో, బాగా గుర్తుపెట్టుకోండి, తను మొదటగా తీసుకునేటువంటి ఊపిరితోనే ఆ ఊపిరిని కౌంట్ అనేది ఉంటుందన్నమాట. మనము చనిపోయే వరకు ఎన్ని శ్వాసలు తీసుకోవాలి, చనిపోయే సమయం వచ్చినప్పుడు కూడాను ఆ శ్వాస కంప్లీట్ అయితేనే ఆ మరణం అనేది ఆసన్నమవుతుందన్నమాట. అందుకనే మనకు బెడ్ మీద కానీ, కోమాలో ఉన్న పేషెంట్లు కానీ మనం కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు చనిపోవడానికి ఆల్రెడీ అన్నీ అయిపోయింది, అవయవాలన్నీ కూడా పని చేయడం లేదు, కోమాలో ఉన్నాడు అనుకుందాం, అయినా కూడా చనిపోవడం లేదు అనేసి అంటే ఎంత ఆక్సిజను, ఎంత ఊపిరి తీసుకొని అతను నేల మీద ఉండాలి, బ్రతకాలి అని ఉంటుందో అంతవరకు వాళ్ళు ఆ ఊపిరిని తీసుకుంటూ బ్రతకడం అనేది చేయవలసిందే. అది ఆహారం తిన్నా తినకపోయినా మనకు సంబంధం ఉండదన్నమాట. అందుకనేసే మనకంతా కూడా కొలత ఏమి అనేసి అంటే, మనము భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఎన్ని శ్వాసలు అయితే తీసుకొని మనము భూమి మీద ఉండాలి, ఆ తర్వాత మనం వెళ్ళాలి అని నిర్ణయింపబడి మనం వస్తామో అది కంప్లీట్ అయ్యే వరకు మనకు మరణం అనేది రాదనమాట. ఇంకా హఠాత్ పరిణామాల్లో, సంఘటనలో ఏమి జరుగుతుంది అనేసి అంటే, మనకి 80 ఏళ్ళు జీవనం తీసుకొని బ్రతకాలి అనుకున్న వ్యక్తి హఠాత్తుగా 40 ఏళ్ళకి చనిపోయినాడు అనేసి అనుకుందాం. ఒక పాము కాటుకో యాక్సిడెంట్కో చనిపోయినాడు. మరి ఈ 40 ఏళ్ళు తను 80 ఏళ్ళు పరిణామ క్రమం ఉండాలి కదా, మరి 40 ఏళ్ళకే చనిపోయినాడు కదా అనేసి అని మనకి డౌట్ వస్తుంది. ఆ కాలంలో ఏం జరుగుతుంది అనేసి అంటే, ఇక్కడ మళ్ళీ మనకు ఆధ్యాత్మికంగా కాకుండా, స్పిరిచువల్గా కాకుండా కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తనకి శరీరం అనేది ఉండదు, కానీ ఆత్మ అనేది ఉంటుంది. ఇక్కడ ఆత్మ అనేది మనం అనుకుంటూ ఉంటాం, మనకు కంటికి కనిపించని ఆత్మలు కోటాను కోట్లు ఉంటాయి అనేసి అని. అలా ఉండడానికి కారణం ఏమి అనేసి అంటే ఇదే అన్నమాట. వాళ్ళ జీవన క్రమము 80 సంవత్సరాలని తీసుకొని వచ్చారు. మరి 40 సంవత్సరాలకే వాళ్ళకి యాక్సిడెంట్ అయి చనిపోయినారు. మరి ఆ 40 సంవత్సరాలు వాళ్ళు అలా ఆత్మల ప్రపంచంలోకి వెళ్ళలేరు, ఇలా భూ ప్రపంచం లోపలికి ఉండలేరు అనమాట. ఇక్కడ ఉండడానికి శరీరం లేదు, అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి తగినంత శక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా భూమి మీద 80 సంవత్సరాలు ఉండి తీరవలసిందే. అందుకనే అటువంటి ఆత్మల కారణంగానే మనకు కంటికి కనిపించినటువంటి కోటాను కోట్ల ఆత్మలు మన చుట్టూ ఉండడానికి కారణమవుతున్నదన్నమాట. సో దీనిని మీరు నమ్మగలిగితే నమ్మండి, లేదు అనేసి అంటే అది ఎవరెవరి ఇష్టం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ విధంగా హఠాత్తుగా పరిణామం జరిగి వాళ్ళు చనిపోవడం జరిగినప్పుడు ఆ 40 సంవత్సరాలు ఖచ్చితంగా భూమి మీద ఉండవలసిందే. అందుకోసం అనేసి శ్రాద్ధ కర్మలు చేసి, పిండ ప్రదానాలు చేసి వాళ్ళకి శక్తినిచ్చి, ఆత్మల ప్రపంచానికి పోవలసినటువంటి శక్తిని వాళ్లకు ఆత్మలకు అందచేయడం వల్లే వాళ్ళు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మనము భక్తి యోగంలో వచ్చినప్పుడు దానిని నమ్మవచ్చునమాట. వాళ్ళు పూజలు చేసి అలాంటి కార్యక్రమాలన్నీ చేయడానికి కారణం ఇదే అన్నమాట. సో ఈ విధంగా మరణం అనేది సంభవిస్తుంది అనేసి అని మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మరణం ఏ విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే, ముందరికి తోసుకుంటూ పోతే వాళ్ళు చిరంజీవులుగా ఉండడము, వాళ్ళ ఆయుష్ను పెంచుకోవడం అనేది చేయవచ్చును అనే విషయం మీకు అర్థమైంది. సో మరణం ఏ విధంగా సంభవిస్తుంది? సో మన శరీరంలో ఉండేటువంటి పంచభూత శక్తులను ఒక్కొక్కటిగా వెళ్ళిపోవడం వల్ల మనకి, ఎందుకంటే ఆత్మశక్తి మనకంతా ఆత్మ ఇది అనుకున్నప్పుడు ఈ ఆత్మ అనేది పంచభూత శక్తులతో, లేకపోతే పంచభూత శక్తులు కలిగినటువంటి శరీరంతోనే మనము ఇలా భౌతిక దేహాన్ని కలిగి ఉన్నామన్నమాట. సో ఈ భౌతిక దేహంలో పంచభూత శక్తులతో నిర్మితమైనటువంటి పంచభూతాలు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా శరీరం పడిపోతుంది. ఎందుకు అనేసంటే ప్రాణశక్తి, జీవశక్తి అనేది 2 తగ్గిపోయినది కాబట్టి ఇంకా
మన శరీరంలో కానీ మన జీవ కణాల్లో కానీ తగినంత ప్రాణము లేదు, శక్తి లేదు. కాబట్టి అది మరణం అనేది సంభవించడానికి అవకాశం అవుతుందన్నమాట. దీనికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మన శరీరంలో 2 శక్తులు ఇలా పాము మాదిరిగా ఉంటుంది అనేసి. ఒకటి శక్తి, 2 ప్రేమ అని ఇక్కడ రాశాను, బట్ ప్రాణము అనేసి చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే శరీరానికి చెప్పాను కాబట్టి. సో అలా 2 శక్తుల కలయికతోనే మన శరీరం అనేది ఏర్పడి ఉంటుంది. కాబట్టినే మనకు ఆ రెండు లేవు. ఒకటి ఉండడానికి ప్రాణము లేదు, ప్రాణశక్తినూ లేదు, దేహానికి కావాల్సినటువంటి శక్తినూ లేదు. అది ఆత్మశక్తి అనుకోండి, పంచభూత శక్తులు అనుకోండి. సో 2 లేవు. ఇంకా శరీరం ఏ విధంగా నిలబడుతుంది? సో అందుకనే మరణం అనేది సంభవిస్తుందన్నమాట. సో మరణం సంభవించాలి అనేసి అంటే ఈ అన్నింటిలోనూ మార్పు రావాలి. లేదు, మరణం అనేది సంఘటనగా అలా సంభవించాలి అన్నా కూడాను, ఈ 5 శక్తులు వెళ్ళిపోవాలన్నా కూడాను వెంటనే మనలో ఉండేటువంటి ప్రాణశక్తి, జీవశక్తి అంతా 2 వెళ్ళిపోతుందన్నమాట. సో ఈ విధంగా మరణం అనేది సంభవించడానికి లేదా జరిగినప్పుడు జరిగే క్రమం అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మరణాలు ఏ విధంగా సంభవిస్తాయి అనేసి అంటే, ఒకటి సందర్భము, 2 సంఘటన అని చెప్పుకున్నాం. అంతేకాకుండా మనకు మన ప్రాణాలు వెళ్ళినప్పుడు, అంటే మన శరీరం నుంచి మన ఆత్మ బయటకు రావాలి అనేసి అంటే ఏ విధంగా వస్తుంది అనేసి అంటే, మనలో ఉండేటువంటి చక్రాల ద్వారానే బయటకు అనేది వస్తుందన్నమాట. సో అది మనకందరికీ తెలుసు. శరీరం వరకు 7 చక్రాలు ఉన్నాయి, శరీరం పైన 22 వరకు మనకు చక్రాలు ఉన్నాయనే విషయం చెప్పుకున్నాం. ఇలా మనము సాధనలు చేసి ఏ చక్రంతో మనం బయటకు రావాలి, మన ఆత్మని బయటకు తీసుకుని రావాలి, మన శక్తిని తీసుకుని రావాలి అనేది కూడా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇక్కడ మనము ఇంకా గమనించాల్సినటువంటి విషయం ఏమి అనేసి అంటే, మనం తీసుకునేటువంటి చక్రాలలో నుంచి బయటకు కూడాను 14 చక్రాలలోనూ, అంటే 14 రకాలుగా మనము బయటకు రావడం అనేది జరుగుతుంది. మన సాధనలను బట్టి మనం ఎంత ఉత్కృష్ట సాధనలో ఉన్నామో, ఉత్కృష్ట స్థితిలో ఉన్నామా, అట్లా లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితిలో కలిగినాము అనేసి అంటే ఆటోమేటిక్గా మనకు ఉన్నత చక్రాల నుంచి, శరీరంలో నుంచి ఆత్మ బయటకు రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇలా మనకు ఈ 5 చక్రాల వరకే మనకు తెలుస్తూ ఉంటుంది. 6వ చక్రాలో కూడా ప్రాణం పోతే మనకి కళ్ళ ద్వారానే, మనకు కళ్ళ నుంచి 6వ చక్ర లేకపోతే ఇక్కడ నుంచి బయటకు రావడం అనేది మనం తెలుసుకోవచ్చు. సో విశుద్ధ చక్ర అంటే ఆటోమేటిక్గా నోరు ఓపెన్ చేసుకుని బయటకు రావడం అనేది, ఈ 2 మనకి కనిపించేటువంటి చక్రాల నుంచి బయటకు వచ్చే విధానం అనేది మనము గమనించవచ్చు అనమాట. అలా కాకుండా మనకు 3వ చక్ర కానీ, హృదయ స్థానం నుంచి కానీ బయటకు వచ్చిన, నాభి నుంచి బయటకు వచ్చిన మనం అనేది చూడడం అనేది కష్టము. సాధనలు చేసినటువంటి వ్యక్తి అయితే తెలుసుకోవచ్చును. అలా కాకుండా మనం తెలుసుకోవాలి అనేసి అంటే దానికి ఒక ప్రక్రియ ఏమి అనేసి అంటే, ఒక మనిషికి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము అలా పెట్టినప్పుడు అతను ఏ చక్ర నుంచి అయితే బయటకు వచ్చాడో ఆ చక్ర అనేది కొంతవరకు వేడిని కలిగి ఉంటుందన్నమాట. సో అలా కూడా మనము కలుపుకోవచ్చు. మరి మనం అక్కడికి పోయి అంటే చనిపోయినటువంటి దేహాన్ని చెక్ చేయాలి కదా అనేసి అంటే, అది తెలియనంత వరకు, అంటే కంటికి కనపడకుండా మనం చూసే శక్తిని సంపాదించుకునే వరకు మనము అలా పరిశోధనలు చేసినే మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది కూడా మనం అవసరమా, నేర్చుకోవాలి అనేసి అంటే గుర్తుపెట్టుకోండి, పుట్టుక మరణము అంటే ఒక జీవన క్రమం అన్నమాట మనకి. అంతేకాకుండా సృష్టి, స్థితి, లయ, ఈ 3 అనేటివి ఒక జ్ఞానం, ఒక సోల్కి కానీ ఒక శరీరానికి కానీ ప్రయాణం అన్నమాట. మళ్ళీ కంటికి కనిపించే ప్రపంచం నుంచి కంటికి కనిపించని ప్రపంచం వరకు మనం తెలుసుకోవాలి అనేసి అన్నా, ఈ అంతటికి మూలం ఏదైతే ఉన్నదో ఆ మూలం గురించి అర్థం కావాలి అన్నా కూడాను మనకు సమస్తాన్ని గురించినటువంటి జ్ఞానం అనేది తెలుసుకోవాలి అనేసి అంటే కాదు, ఆటోమేటిక్గా తెలియపడుతుంది. మనం నేర్చుకుంటూ ఉంటాం అంతవరకే అనమాట. ప్రతి ఒక్క మనిషి కూడాను పుట్టుక మొదలు చావు వరకు నేర్చుకుంటూనే ఉంటారు. అలా నేర్చుకోలేదు అనేసి అంటే వాడు భూమి మీద అయితే ఉండడనమాట. సో అలా ఎదుగుతూ ఉంటాము, నేర్చుకుంటూ మనం ఉండనే ఉంటామన్నమాట. సో ఈ విధంగా మనకు
పరీక్ష చేసినప్పుడు ఏ చక్రం నుంచి బయట వచ్చినాడు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అక్కడ ఉష్ణం అనేది మనం గమనిస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఏ చక్రా నుంచి బయటకు వచ్చినా కూడాను మనకు తెలిసేదంతా కూడాను నోరు, కళ్ళ నుంచి అనే విషయం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఈ విధంగా మరణం అనేది జరుగుతుంది, సంభవిస్తుంది అనే విషయాలు మీకు నాకు తెలిసినటువంటి, నేను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మీకు ఈ భాగంలో అందించడం అనేది జరిగిందనమాట. సో తరువాత భాగంలో మనము పుట్టుక గురించి, జననం గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.